వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వెంకట్రామరెడ్డి తరఫున గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తూ వెళ్తున్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తోంది, అసలు బీఆర్ఎస్ పార్టీ ఏ లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్తోంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విస్తృతంగా ప్రచారాన్ని సైతం నిర్వహిస్తున్నారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది సార్? తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ పల్లెలలో కానీ, తెలంగాణ పట్టణాల మున్సిపాలిటీలలో కానీ, లేకపోతే మేజర్ సిటీలలో కానీ అప్పుడు 10 years బ్యాక్ మహిళల విషయం తీసుకుంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మేజర్గా ఉండేది, పవర్ ప్రాబ్లం కూడా మేజర్గా ఉండేది. ఆ రెండు కూడా 10 సంవత్సరాల తెలంగాణ కాలంలో గౌరవ కేసీఆర్ గారి కాలంలో 10 సంవత్సరాలు కరువు లేదన్నాడు. కరెంట్ ఎప్పుడు పోకుండా మెయింటైన్ చేసిండు. అదే కాకుండా చెరువులు, గుంటలు, చెక్ డ్యాములు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా నింపుకున్నాం కాళేశ్వరంతో. దాంతోపాటు మంచి కరువు లేని రైతాంగానికి ఒక సబ్సెంట్ వాతావరణం క్రియేట్ చేయగలిగిన కేసీఆర్ గారు. రైతులను రాజు చేసిన కేసీఆర్ గారు. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ఎకరం ఖరీదు 2 లక్షలు 3 లక్షలు ఉంటే ఇవాళ ఒక ఎకరం ₹1 కోటి అయిందంటే తెలంగాణ యొక్క రైతుల్ని రాజు చేసి రైతుకు ఒక భరోసా కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలా అధికారంలోకి వచ్చేటప్పుడు మహిళలకు ₹2,500 ఇస్తామన్నారు, పెన్షన్ ఒక ₹4,000 ఇస్తామన్నారు, రైతు కూలీ రైతుకు ₹12,000 ఇస్తామన్నారు, కౌలు రైతుకు ₹15,000 ఇస్తామన్నారు, ఆటో రిక్షా వాళ్ళకి ₹12,000 ఇస్తామన్నారు, నిరుద్యోగ ఇస్తామన్నారు, మహిళలకి అన్ని విధాలా సబ్సిడెంట్గా చేస్తామని చెప్పి మాట్లాడారు. ప్రజలు కూడా నమ్మారు. ప్రజలు ఇంకా బాగా చేస్తారేమో, ఇంతకంటే కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో మార్పు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 5 మాసాలు అయిపోతుంది. 5-6 మాసాలకు వచ్చింది. 6 మాసాల కాలంలో వాళ్ళు చేసింది ఏం లేదు. కనీసం రైతు బంధు కూడా వెళ్ళిన పరిస్థితి. రైతు బంధు కూడా ఇవాళ 8వ తారీఖు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ లేకుంటే రైతు బంధు స్కీమ్ కంప్లీట్ ఎత్తిసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు అంటే రైతు బంధు ఉండొద్దు, రైతు బీమా ఉండొద్దు, 24 గంటల కరెంట్ ఉండొద్దు, కళ్యాణ లక్ష్మి ఉండొద్దు. అదేవిధంగా దాంతోపాటు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి న్యూట్రిషన్ కిట్ కానీ, రైతులు పండించే పంట కొనుగోలు చేయడం కానీ, కాళేశ్వరం ప్రాజెక్టును కనపడకుండా చేయాలన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు చేసి, 33 కలెక్టరేట్ కట్టి, 33 ఎస్పీ బిల్డింగ్స్ కట్టుకొని, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేసి, ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేసుకొని బ్రహ్మాండంగా ఒక ప్యారలల్ డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు కేసీఆర్. ఇండస్ట్రియల్ విధంగా తీసుకొచ్చినా, లేకపోతే ఇరిగేషన్ పదంగా తీసుకొచ్చినా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ పరంగా తీసుకుని ఏ రకంగా తీసుకున్నా కూడా కేసీఆర్ బ్రహ్మాండంగా చేసిండు. ఇలా నక్కకు నాగలోకానికి ఉన్నట్టుంది. ప్రజలే తప్పుడు అంటే ప్రజలు ఆ రోజు ఆలోచించింది ఏంటంటే ఇంకా కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఇంకా బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అది చేయలేకపోయినారు. అటర్లీ ఫ్లాప్. 5 మాసాలు ఫెయిల్ అయిపోయినారు. ఇక ఇలా రాబందుల్లాగా మీద పడి దోసుగా తింటున్నారు. ఇలా సిమెంట్ రేటు పెంచారు, స్టీల్ రేటు పెంచారు, ఇసుక రేటు పెంచారు. సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి క్రియేట్ చేసింది. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల్లో నేను 5 గ్యారంటీలను కేవలం 100 రోజుల్లోనే అమలు చేశాను. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో వచ్చింది కాబట్టి నేను మిగిలిన పథకాలను ఇవ్వలేకపోతున్నాను. అసలు అభివృద్ధి అంటే చేసి చూపెడతాను అంటున్నారు కదా, ఏమంటారు సార్ దీనిపై? రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చే మాటలు కేసీఆర్ లాంటి వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిని కళ్ళు పెరికేస్తా, చెడ్డి గుంజేస్తా, పేగులు మెడకేసుకుంటా కేసీఆర్ని అనరాని మాటలు అనడం వల్ల సమాజం కూడా ఆలోచిస్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే, పీసీసీ అయ్యిందంటే బికాస్ ఆఫ్ కేసీఆర్. అది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటంటే బికాస్ ఆఫ్ కేసీఆర్. ఆయన రాష్ట్రాన్ని తెచ్చింది కాబట్టి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. లేకుంటే ఉమ్మడి రాష్ట్రం ఉంటే ఈయనకు కనీసం మంత్రి పదవి కూడా వచ్చినో లేకపోనో తెలియదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అంటే మహాలక్ష్మి.
మహాలక్ష్మిలో మహిళలకు 2,500 ఇవ్వాలి, బస్సు ఫ్రీ ఇవ్వాలి. ఇంకా అదేవిధంగా రైతాంగానికి రైతు గ్యారంటీ, రైతు భరోసా 15,000 ఇవ్వాలి. అదే కూలీ రైతు డబ్బులు ఇవ్వాలి. కూలీ రైతుకు సంవత్సరానికి 12,000 ఇవ్వాలి. అదే కౌలు రైతుకి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. మరి ఎక్కడే వేసింది ఏ ఇవాళ మీరు ఇచ్చినటువంటి కనీసం 500 రూపాయలు సిలిండర్ అన్నారు, ఏ మహిళకు కూడా అందట్లేదు. 200 యూనిట్లు కరెంట్ అంటున్నారు కదా, 201 యూనిట్ అయితే బిల్లు ఇంటికాడ పడేస్తున్నారు. అంటే కరెంటు కాల్చొద్దా? నాకు అవసరం ఉంది, 200 యూనిట్లకు మీరు ఇవ్వండి, మొత్తం రాష్ట్రం మొత్తం 200 యూనిట్లకు ఇవ్వండి. ఎగ్జిబిషన్ ఎక్స్ట్రా అవుతే వాళ్ళు బెనిఫిషియర్స్ ఇచ్చేస్తారు, అలా ఇవ్వాలి. కానీ 201 యూనిట్ ఏంటంటే ఆ ఇంట్లో మొత్తం 201 యూనిట్లకు బిల్లు కట్టాల్సి వస్తుంది. అంటే ఎవరికి ఇస్తుంది మీరు, ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఆ 200 యూనిట్ల కరెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది. అలా ఫ్రీ బస్సు వల్ల కూడా చాలామంది అసహాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళల్ని పంపించడం వల్ల కొంతమంది అవసరం ఉన్నా లేకున్నా వెళ్ళడం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా అవసరం కోసం వాడుకుంటే తప్పలేదు, అన్నెసరిగా కూడా వాడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం ఎంతుందో కానీ నష్టం కూడా జరుగుతుంది. దానివల్ల ఆటో రిక్షా కార్మికులు దాదాపుగా 150,000 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయింది. మొన్నటి వరకు మల్లన్న సాగర్, కొండపచ్చమ్మ సాగర్ నుండి గోదావరి జలాలను విడుదల చేసి రైతులకు అందిన నీరు ఇప్పుడు ఎందుకు అందట్లేదు సార్? లాస్ట్ ఇయర్ మేము ఈ టైంకి అల్ది రివర్ని మత్తలు దంకించినాం, కూడవెల్లి రివర్ని మత్తలు దంకించినాం. ఇలా కొండపాకల మన తపాస్పల్లి నుండి చెరువులు మొత్తం నింపుకున్నాం, గజ్వెల్లో కూడా చెరువులు మొత్తం నింపుకున్నాం. ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు ఫుల్గా నింపుకున్నాం. ముద్రాజులకి అయితే చేపలు పట్టుకోవాలంటే కూడా బెస్ట్, అంటే ముద్రాజు కానీ గంగపత్రులు కానీ చేపలు తీసుకోవాలంటే కూడా చెరువులు కాలేని పరిస్థితి ఉంది. అది ఎందుకో కానీ మంత్రం వేసినట్లే మాయమైపోయినాయి నీళ్లు. 4 నెలల్లో చెరువులు ఎండిపోయినాయి, కుండలు ఎండిపోయినాయి, చెక్ డ్యాములు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. రైతుకు బోనస్ ఇవ్వకపోవడం వల్ల రైతుకు అసలు ఈల్డింగే లేదు, రైతు పంటలే రావు. లాస్ట్ టైం ఈ టైంకి ఎక్కడ చూసినా, ఏ రోడ్ల మీద చూసినా, ఏ మార్కెట్ ఏరియాలో చూసినా కుప్పలు రాసులు పోసుకు పెట్టుకున్నాం. ఎక్కడ చూసినా వాటిలో కనిపిస్తలేవు. పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే 4 నెలల్లో ఇలాంటి పరిస్థితి అసలు ఎలా వచ్చిందంటారు? ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీరు రావట్లేదు కాబట్టి ఇలా అవుతుందని, అది బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కరెక్ట్ కట్టలేదు అంటున్నారు, నిజమేనా సార్? అసలు మేము ఏదైనా మా నాగార్జున సార్ కట్టిండు, పోచంపాడు అయితే కూడా ఫ్లడ్ వచ్చిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లడ్ వస్తే పోచంపాడు గేట్ కొట్టుకోలేదా? 1-2 పిల్లలకు నష్టం జరిగింది, దాన్ని రిపేర్ చేసుకో 50 కోట్లు అయితే ఉండొచ్చు, పెట్టి రిపేర్ చేసుకోవాలి. కానీ 50 కోట్లు కూడా పెట్టుకోలేని, రిపేర్ చేసుకోలేని అసమర్థం. అంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో చేసిన బిల్డింగ్లకు, వేసిన రోడ్లకు, కనీసం కట్టినటువంటి రిజర్వాయర్లకు రిపేర్ చేసే కెపాసిటీ కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. రిపేర్ చేసుకుని కనీసం వేసిన బిల్డింగ్లో సున్నం వేసే కెపాసిటీ లేదు. అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి రెవెన్యూ మొత్తం పడిపోయింది. ఇలా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా అంశంలో ఉంది. ఇలా నరేంద్ర మోడీ కూడా 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉంటే దాదాపుగా 115 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండు. దేశ ఆర్థిక వ్యవస్థను దివాలా తీపించిండు. దేశ ఆర్థిక వ్యవస్థను దివాలా తీయడం వల్ల నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. ఇలా దేశం ప్రమాదపు రచ్చులో ఉంది. హిందుత్వం పేరు మీద ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లాడుతున్నారు. వాస్తవంగా మరి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం కానీ యావత్ భారతదేశంలో చేసిందల్లా ఏముంది? ఒక రామాలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. అంటే కేసీఆర్ యాదాద్రిని నిర్మాణం చేసిండు. అంటే ఆలయాల నిర్మాణం అనేది ఇవ్వాలి కాదు. భారతదేశంలో వేల సంవత్సరాల నుండి, లక్షల సంవత్సరాల నుండి ఎన్నో శివాలయాలు కానీ, రామాలయాలు కానీ, మన పెద్దమ్మ టెంపుళ్ళు, ఎల్లమ్మ టెంపుళ్ళు, ఇట్లా గ్రామదేవత టెంపుళ్ళు, ఇవన్నీ కూడా నిర్మాణం మన దేశంలో ఉన్నాయి. అంటే రాముడు ఏలిన కాలం నుండి నేటి వరకు కూడా అది సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. కానీ అసమర్థులు అయినటువంటి బీజేపీ వాళ్ళు ఇలా రాముని పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి ఓట్లాడుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగబద్ధంగా అభివృద్ధిని చెప్పి ఓట్లాడగలని చెప్పి నేను విజ్ఞప్తి. ఓకే, ఇప్పుడు వచ్చేటువంటి దేశంలో 400 సీట్లు పక్కా అంటున్నారు మోదీ. మరి ఇక్కడ మెదక్ పార్లమెంటులో ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్? మెదక్ పార్లమెంట్ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ గెలిచింది. మేము విజయశాంతి అప్పుడు కూడా బీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు గెలిచారు. ఇది 4వ కూడా మేమే హ్యాట్రిక్ పార్లమెంట్ గెలుచుకొని దాన్ని 4వ కూడా మేము గెలిచి
మరి ప్రజలు మా వైపు ఉన్నారు. రైతాంగం కానీ, పెన్షన్స్ కానీ, ఇవి మన మహిళలు కానీ, వీళ్ళందరూ కూడా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు స్పష్టంగా చెప్తున్నారు, మాకు మార్పు అంటే మాకు బుద్ధి వచ్చింది, మేము తప్పు చేసినాం, కాంగ్రెస్కి ఓటేసి ఈసారి తప్పకుండా మేము ఎవరికి కేసీఆర్కి ఓటేస్తాం, కారుకే ఓటేస్తామని స్పష్టంగా చెప్తున్నారు. ఓకే, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పైన ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది. భూ కబ్జాదారులు అంటున్నారు, ఏమంటారు సార్ దీనిపైన? కబ్జాలు ఎవరు చేయరు. కలెక్టర్గా ఉండి కబ్జా చేసేటువంటి ఆలోచన ఉండదు. కలెక్టర్గా ఉండి ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం, అదేవిధంగా మల్లన్న సాగర్, కొండపోశమ్మ సాగర్, కెనాల్స్, వీటి కోసం ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినప్పుడు తప్పకుండా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం డబ్బులు ఇవ్వడం జరిగింది. R&R కాలం కూడా బెస్ట్ ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇలా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉండవచ్చు. మన రఘునందన్ రావు గారు ఆయన ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్పిండు, మల్లన్న సాగర్ రైతుల కోసం బ్రహ్మాండంగా నేను ఫైట్ చేస్తా, మల్లన్న సాగర్కి రావాల్సినవన్నీ కూడా ఇప్పిస్తా, గవర్నమెంట్ మీద కొట్లాడతాను మాట్లాడాడు. ఎమ్మెల్యే అయిన తెల్లారి, ఎమ్మెల్యే అయిన నెక్స్ట్ డేనే కనిపించకుండా పోయినట్టే ఇప్పటి వరకు కూడా రాలేదు. ఇవాళ కనుక రఘునందన్ రావు చిత్తశుద్ధి ఉంటే R&R కాలనీ రాగలుగుతాడా, చేయగలుగుతాడా? రఘునందన్ రావు 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు ఎంతగానో చేశాను అంటున్నారు కదా సార్, ప్రభుత్వ ఆసుపత్రి ఆయన చెప్పింది కదా, దుబ్బాకలో తను ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి తన కూతురు తను మొత్తం అక్కడే ఉండి అందరికి పబ్లిక్ అందరూ కూడా హెల్త్ ఫ్రీగా చేస్తానని చెప్పి మాట్లాడాడు. మరి దాదాపు 3 years అవుతుంది, ఎందుకు హాస్పిటల్ పెట్టలేదు, ఎందుకు ఫ్రీగా చేయలేదు? ఇలా గవర్నమెంట్ ఉంది ఆల్రెడీ. మనం దుబ్బాకలో హాస్పిటల్ నిర్మాణం చేసినాం, సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, ఇలా గజ్వేల్లో పెద్ద జిల్లా ఆసుపత్రి కట్టుకున్నాం. అవన్నీ ఆయన హయాంలోనే వచ్చాయి కాబట్టి నేనే కొట్లాడి తెచ్చాను అంటున్నారు రఘునందన్ రావు. ఆయన ఇక్కడ ఆయన వచ్చింది 2 సంవత్సరాలే. తెలంగాణలో మనం ఫౌండేషన్ వేసి అక్కడ బస్ స్టాండ్ కానీ, దుబ్బాకలో బస్ స్టాండ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, మెడికల్ హాస్పిటల్ కానీ, లేకపోతే అక్కడ చేసిన డెవలప్మెంట్ అంతా రామలింగారెడ్డి గారు కొబ్బరికాయ కొట్టినప్పుడే, రామలింగారెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది. అది ఆయన చెప్పేదంతా ఫాల్స్. అంటే సోలిపేట రామలింగారెడ్డి ఉన్నప్పుడే ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు ఆల్రెడీ అయిపోయాయి. వాళ్ళంటే ఆయన ఉన్నప్పుడే శంకుస్థాపన చేసిన ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఆయన రామలింగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు, సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. ఆ టైంలోనే అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది, అక్కడనే డెవలప్మెంట్ అయింది. ఇనాగ్రేషన్స్ అని కూడా దురదృష్టవశాత్తు రామలింగారెడ్డి చనిపోవడం వల్ల ఈ వ్యక్తి ఉన్నాడు. సో ఏదో పార్లమెంటు బీఆర్ఎస్కే వస్తుందంట. 100% సమస్య లేదు, మంచి మెజారిటీతో మేము గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పక్క పార్టీలకు వలస వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజలు కేసీఆర్ పక్షాన ఉన్నారు. ప్రజలంతా కూడా కేసీఆర్ గారు ఏ గ్రామానికి వెళ్ళినాం, రైతు బంధు ఇస్తే పార్టీలకు అతీతంగా ఇచ్చినాం, రైతు బీమా ఇస్తే పార్టీలకు అతీతంగా ఇచ్చినాం, పెన్షన్ ఇస్తే పార్టీలకు అతీతంగా ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇస్తే పార్టీలకు అతీతంగా ఇచ్చినాం. ఈ పార్టీ ఆ పార్టీని లేకుండా తెలంగాణ ప్రజలని చెప్పి కేసీఆర్ గారి సంక్షేమాన్ని ఇచ్చింది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనక ఉత్తరం కానీ, సౌత్, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అన్ని ప్రాంతాలలో కూడా రిజర్వాయర్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా టాప్ రోడ్స్, తెలంగాణలో ఏ రోడ్డుకి వెళ్ళండి మీరు, విజయవాడ సైడ్ వెళ్తారా, లేకపోతే బెంగళూరు సైడ్ వెళ్తారా, లేకపోతే నిజామాబాద్ సైడ్ వెళ్తారా, ఆదిలాబాద్ సైడ్ వెళ్తారా, ఇటు మంచిర్యాల సైడ్ ఎక్కడ పోతారో కొండి మీరు, వరంగల్ సైడ్ పోతారో, ఎక్కడ పోయినా కూడా బ్యూటిఫుల్ రోడ్స్ ఫార్మేషన్ చేయడం జరిగింది. ప్రతి గ్రామం కూడా మేము తడి చెత్త, పొడి చెత్త తీసినాం, ప్రతి ఇంట్లో మంచినీళ్ళు ఇచ్చినాం, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చినాం, ప్రతి గ్రామ పంచాయతీ కొత్తగా చేసినాం, గ్రామంలో గ్రేవ్ యార్డ్లు కట్టినాం, డబ్బు యార్డ్లు కట్టినాం, సీసీ రోడ్లు వేసినాం, డ్రైనేజ్ కట్టినాం, క్యాస్ట్ కుల సంఘాల బిల్డింగ్లు ఇచ్చినాం. బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది తెలంగాణ. అంటే కేసీఆర్ హయాంలో తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసింది అంటారు. సో ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ పార్టీ కనుక ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటే ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తుంది సార్? తప్పకుండా మేము 12 సీట్లకు వెళ్ళాలనుకున్నాం. తెలంగాణ కోసం వచ్చినటువంటి పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉనికిని చాటేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, బీజేపీకి వాళ్ళ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, వాళ్ళ దేశంలో ప్యారలల్ డెవలప్మెంట్ ఉంటుంది. కానీ మాదేమో పర్టికులర్గా తెలంగాణ కోసమే, తెలంగాణ ప్రాంతం కోసమే డెవలప్మెంట్ కానీ, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ, వాళ్ళ యొక్క ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క మనోభావాన్ని కానీ గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే ఒకటి కేసీఆర్ గారు, మన ఈ బీఆర్ఎస్ పార్టీ. ఓకే, గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఇక్కడ నుండి పోటీ చేసి గెలిచిన ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఏ అవసరం ఉన్నా ముందుగా అందుబాటులో ఉండేది మీరే. సో ఇక్కడ ప్రధానంగా ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి సార్? సమస్యలు అంటూ ఎన్నైనా ఉంటాయి, సమస్యలు చేయాల్సినవి ఉన్నాయి. మేము దాదాపుగా ఒక 10,000 ఇళ్ళు శాంక్షన్ చేసినాం లాస్ట్ టైం
బిఫోర్ ఎలక్షన్ 10,000 హౌసెస్ 10,000 ఇళ్ళు శాంక్షన్ చేసినాం. 170 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద మా బ్యాలెన్స్ వర్క్ల కింద శాంక్షన్ ఇచ్చినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినాక 10,000 ఇళ్ళు క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా 170 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి శాంక్షన్స్ని క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి గజ్వేల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేయాలి. ఎవడైనా గవర్నమెంట్ మారినప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే చేసుకుంటామో దాన్ని కంటిన్యూ చేస్తే డెవలప్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేసిందంటే కేసీఆర్ అనువాలు ఉండొద్దు, కేసీఆర్ అనువాలు లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసేస్తావా, జిల్లాలు తీసేస్తావా? ఇలా రేవంత్ రెడ్డి జిల్లాలు మార్చేస్తా అంటున్నాడు. మార్చి దమ్ముంటే జిల్లాలు మారుస్తా అని చెప్పి ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పు, నేను బొంద పెడతాను 2 నిమిషాలలో. ఎక్కడ ఉంటుంది ఇవాళ జిల్లాలు మార్చే శక్తి రేవంత్ రెడ్డికి ఎక్కడిది? ఊకుంటారు ప్రజలు, రోడ్డు మీద వేసి కొడతారు. అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో తీసుకున్నా, జిల్లాల విషయంలో తీసుకున్నా, రెవెన్యూ డివిజన్ల విషయంలో తీసుకున్నా, మండలాలు తీసుకున్నా, కొత్త గ్రామ పంచాయతీలు తీసుకున్నా, రియల్గా చెప్పాలంటే బ్యూటిఫుల్గా చేసింది కేసీఆర్. సో అన్ని విధాలుగా కేసీఆర్ అభివృద్ధి పదంలో వెళ్ళారంట. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని హరీష్ రావు గారు ఆల్రెడీ లెటర్ సైతం అందజేశారు. సో దీనిపైన ఏంటి సార్, ఇది రాజకీయ వ్యూహమా లేకపోతే నిజంగా రైతుల పక్షపాతం? అవునండి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. మేము 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. 100 రోజులు అయిపోయింది, డిసెంబర్ 9 అయిపోయింది, ఇవాళ మే 6 ఇది. మే 6 అంటే దీన్ని ఏమంటుండు, ఆగస్టు 15 అంటుండు. ఆయన మీద ఆయనకు నమ్మకం లేదు. ఫస్ట్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. అంటే ఇవాళ రాముడి పేరు మీద విమానం చేస్తున్నాడు, లక్ష్మీనరసింహస్వామి పేరు మీద విమానం చేస్తున్నాడు, కొమ్మిరెడ్డి మల్లన్న మీద విమానం చేస్తున్నాడు. అంటే దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పుకోనాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లాడుకునే పరిస్థితి బీజేపీకి వచ్చింది. ప్రమాణాలు చేసి ఓట్లాడుకునే పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది. కేసీఆర్ గారు దైవభక్తుడు, మంచి యాగాలు చేసిండు, యజ్ఞాలు చేసిండు, యాదాద్రి నిర్మాణం చేసిండు. 10 సంవత్సరాలు ఒక్క సంవత్సరంలో కరువు రాని రామరాజ్యం అంటే ఎటువంటిదంటే కేసీఆర్ కాలంలో కనిపించింది. కేసీఆర్ గారు కరెక్ట్గా పరిపాలించలేదు కాబట్టే ప్రజలు ఆయనను ఓడగొట్టారు, అందుకే కాంగ్రెస్కు పట్టం కట్టారు అని రేవంత్ రెడ్డి సభాముఖంగా చెప్తున్నారు. మరి ఏమంటారు దీనిపైన? మేము 1% ఓట్లతో పోయినాము. కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు 10 years అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రజలు కొందరు అందుబాటులో ఉండకపోవడం వల్ల వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల పార్టీకి నష్టం జరిగింది. కేసీఆర్ గారు ప్యారలల్ డెవలప్మెంట్ చేసుకొచ్చారు. కానీ ఎక్కడైతే లీడర్ అక్కడ కరెక్ట్గా ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా తప్పయ్యారు. అందుబాటులో లేకపోవడం వల్ల కొంతమందిని ఓడించడం వల్ల ఇక్కడ ప్రభుత్వం కోల్పోయింది. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి బస్సు యాత్ర ద్వారా రైతుల దగ్గరికి, ప్రజల దగ్గరికి వస్తున్నారు అంటున్నారు. ఎందుకని? కేసీఆర్ ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాలలో కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కానీ ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉండమ్మా. ప్రతి బిందె నీళ్లు పట్టుకుంటే గతంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి రోడ్డు మీద పోయి బోరింగ్ బండి కొట్టుకొని లేకపోతే ట్యాంకర్ దగ్గర పోయి నీళ్ళు తెచ్చుకునేది. ఇలా ఇంట్లో ఉండి ప్రతి బిందెలో కేసీఆర్ కనిపిస్తుంది. అమ్మాయి పెళ్లి చేస్తే తన మేనమావలాగా లేకపోతే సొంత అన్నలాగా తను ఒక కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చి పెళ్లి చేసిండు. గర్భవతి అయితే న్యూట్రిషన్ కిట్, తన బిడ్డ హెల్దీగా ఉండాలని చెప్పి న్యూట్రిషన్ కిట్ పంపించిండు. డెలివరీ అయితే ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ₹13,000 ఇచ్చిండు. కేసీఆర్ ఎక్కడ లేడమ్మా, ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడు, ప్రతి మనిషిలో కేసీఆర్ ఉన్నాడు. ఇది లేడు అనేది రాంగ్. సో అప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నారు, అందుకోసమే ఇప్పుడు ప్రజలకు కష్టం వచ్చింది కాబట్టి కేసీఆర్ అడుగు బయట పెట్టారంటారు. ప్రజలకు కష్టం వచ్చింది కాబట్టి, ప్రజలు నష్టపోతుంది కాబట్టి, పొలాలు వేసుకున్న పొలాలు ఎండిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, ఇచ్చిన హామీలు అమలు కాలేదు కాబట్టి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. అది చెప్పడానికి ప్రజలకు వెళ్ళింది తప్ప కేసీఆర్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. పట్టణ వాసులందరూ బీఆర్ఎస్కు ఓటేశారు, గ్రామవాసులందరూ కాంగ్రెస్కు ఓటేశారు. సో గ్రామంలోనే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది గ్రామాల వల్లనే. సో ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలకు ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు సార్? అంటే ప్రజలు స్పష్టంగా ఓటేస్తామంటున్నారు. అంటే గత లాస్ట్ 10 yearsని ఈ 5 monthsని రెండు బేరీ చేస్తున్నారు. అంటే కెపాసిటీ లేదు రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వాన్ని రన్ చేసే కెపాసిటీ లేదు, ప్రజలకి కావాల్సింది చేసే కెపాసిటీ లేదు. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటారు? వ్యవసాయం చేసుకుంటారు గ్రామాలలో. ఆ వ్యవసాయానికి ఏం కావాలి? కరెంటు కావాలి, నీళ్లు కావాలి,
పండించిన పంట కొనుగోలుగా చేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం మందులు, ఎరువులు, యూరియాలు, డిఏపీలు ఎప్పుడు కూడా షార్టేజ్ ఇవ్వలే. అంటే ఎప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా 10 yearsలో ఎప్పుడు కూడా రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలే. ఇప్పుడు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే, అంటే అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారా? ఎస్, 100%. సో మరి దేశంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాబోతోంది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా. ఒక దిక్కెళ్ళేమో బీజేపీలో 400 సీట్లు అంటారు, ఒక దిక్కెళ్ళి వీళ్ళు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటారు. నాకు తెలిసిన కాడికి దేశంలో ఎక్కడ కూడా అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ కానీ స్పష్టమైన మెజార్టీ ఉండదు. ప్రాంతీయ పార్టీలకు ఇచ్చే మెజార్టీతోనే, ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేస్తేనే అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఏర్పడాలంటే మన బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ సపోర్ట్ అవసరం ఉంటుంది. కాబట్టి తెలంగాణ యొక్క ఫార్మేషన్లో ఇవ్వాల్సినటువంటి కొన్ని మనకి బయ్యాల ముక్కు కావచ్చు, మన ఇంకా ఇవ్వాల్సినటువంటి కొన్ని బైపర్కేషన్ చేయాల్సిన చాలా ఉన్నాయి. అవన్నింటి సాధించుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే పర్ఫెక్ట్గా సాధించుకోగలుగుతుంది. ఓకే, అటు మోదీ హవాతోటి, దుబ్బాక అభివృద్ధితోటి ఇంతకుముందు ప్రజల్లో ఉన్న రఘునందన్ రావు ఇప్పుడు ఎంపీగా నేనే గెలుస్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఆయన్ని వెంకట్రామరెడ్డి తట్టుకోగలడా? వెంకట్రామరెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక మంచి గౌరవంగా అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వ్యక్తి. అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదున్నా కూడా మరి ఇక్కడి ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి చేసుకోవడానికి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్. అలాంటి వ్యక్తికి ఏ మంత్రిని కలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, ఏ వ్యక్తిని కలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, స్పష్టంగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి మన వెంకట్రామరెడ్డి గారు. ఇవాళ బీజేపీ అభ్యర్థి 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 54,000 ఓట్లతో మెజార్టీతో 54,000 ఓట్లతో ఓడిపోయిందంటే అక్కడి ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని ఇంకా 7 సెగ్మెంట్లు ఉంటాయి, ఇంకా 6 సెగ్మెంట్లు, వాళ్ళు కూడా ఎట్లా సపోర్ట్ చేస్తారు? 100% తిరస్కరిస్తారు, సమస్య లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కులం పేరు చెప్పుకొని ఓట్లాడుకుంటున్నారు. అంటే ఒక వ్యక్తి గెలవాలంటే అన్ని కులాలను గౌరవించిన వాడే నాయకుడు. అన్ని వ్యక్తుల్ని అందరినీ గౌరవిస్తేనే, అందరు కలిస్తేనే ఆ ప్రాంతంలో ఆ నాయకుడిగా ఎదుగుతారు. ఒక కులాన్ని గౌరవిస్తే మిగతా 10-15 కులాలని వాళ్ళంతా ఎక్కడ పోవాలి? వాళ్ళు వద్దా? వాళ్ళ ఓట్లు అవసరం లేదా? ఒక్క కులమే కావాలా? వాళ్ళని కూడా గౌరవించాలి. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే ముదిరాజ్ అంటున్నారో ఆ ముదిరాజులకు రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, వాళ్ళు పండించిన పంట కొనుగోలు చేసినాం. ఇలా ప్రతి చెరువును కూడా ₹1 లేకుండా చెరువు వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ సంఘాలకి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల రూపాయలు కూడా ఆదాయం పొందినటువంటి సొసైటీలని ఇలా ముదిరాజులు కూడా గజ్వేల్ నియోజకవర్గంలో 100 సొసైటీలు ఏర్పాటు చేసి నేను దగ్గరుండి ఏర్పాటు చేసిన 100 సొసైటీలు. వాళ్ళకి దానివల్ల వాళ్ళ క్యాస్ట్కి ఆదాయం వచ్చింది. వాళ్ళు పెద్దమ్మ గుడి నిర్మాణం చేసుకున్నా, కమ్యూనిటీ బిల్డింగ్స్ నిర్మాణం చేసుకున్నా, ఆ కమ్యూనిటీని ఇంకా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా దాని వెనకాల కేసీఆర్ గారు ఉన్నారు. ఆ విషయం ఎప్పుడు కూడా మర్చిపోదు. బీఆర్ఎస్ యువతను విస్మరించింది అంటున్నారు, నిజమేనా సార్? నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. మరి ఎక్కడిచ్చిండ్రు? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ మనం ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1000 మనం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది. ఒక్కొక్క స్కూల్కి మినిమం 20 మంది టీచర్లు ఉంటారు. అంటే దాదాపుగా 20,000 మంది టీచర్ల రిక్రూట్మెంటే జరిగింది. టీచర్స్ రిక్రూట్మెంటే 20,000 మంది మనం పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మనం ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం, ఎన్నో డిగ్రీ, అంటే భారతదేశంలో మహిళా డిగ్రీ కాలేజీలు ఎక్కర్లేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మహిళా డిగ్రీ కాలేజీలు పీజీ వరకు ఉన్నాయి, అవైలబిలిటీ ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ విషయం తీసుకున్నా, హెల్త్ విషయం తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు చేసింది. అలా అసమర్థులు మాట్లాడే మాటలు ప్రజల్ని నమ్మించి మోసం చేసిండ్రు. ఆ నమ్మకం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ వెంట ఉంటారు. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇద్దరు కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినారు. బీజేపీ వాళ్ళు చేసింది తెలంగాణకి ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతికంగా వాళ్ళు ఉనికిని కోల్పోతున్నారు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజానికానికి మీరు చెప్పేటి నేను మెదక్ పార్లమెంట్లో ఉండే పట్టణచెరువు, సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ ప్రజలందరికీ, యువకులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే
మీరు తప్పకుండా ఓటు వేసే ముందు ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రంలో రిఫార్మ్స్ క్రియేట్ అయినాయి, ఎవరికి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతల మధ్యనే ఉన్నది, ఎవరికి ఓటేస్తే ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి, ఎవరికి ఓటేస్తే 24 గంటలు కరెంట్ వచ్చింది, ఎవరికి ఓటేస్తే రైతు బంధు 10,000 రూపాయలు ప్రతి ఎకరానికి వచ్చినాయి, ఎవరికి ఓటేస్తే కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఎవరికి ఓటేస్తే కేసీఆర్ కిట్ కానీ న్యూట్రిషన్ కిట్ కానీ వచ్చింది, ఎవరికి ఓటేస్తే రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసిండ్రు, ఎవరికి ఓటేస్తే ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం జరిగింది, ఎవరికి ఓటేస్తే సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లాలో 3 జిల్లాలుగా మార్చుకున్నాం, డివిజన్లుగా మార్చుకున్నాం, మండలాలుగా మార్చుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామో మీరు ఆలోచించి విజ్ఞానంతో ఓటు చేయాలని చెప్పి నేను ప్రతి వ్యక్తి కూడా 1కి 100 సార్లు ఆలోచించి ఓటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ ఎన్నికలలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని అభ్యుదయం వైపు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయించిన కేసీఆర్ సారథ్యంలోనే మెదక్ పార్లమెంటు ఉంటుందని మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అడ్డా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ పన్నేరు ప్రతాప్ రెడ్డి గారు. మరి మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేలాల్సి ఉంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.